నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బుధవారం తెల్లవారుజామున తెలంగాణలో అలాగే కొన్ని ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో కూడా భూకంపం అయితే జరిగింది. ఈ ప్రకంపన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ అంశం వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా ఎంతవరకు భూమి కంపించింది, ఉన్నపలంగా దీనికి గల కారణాలు ఏమిటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సైంటిస్ట్ శేఖర్ గారు ఉన్నారు. సార్, ఒక్కసారిగా తెల్లవారుజామున జరిగిన కంపనలతో ఒకసారిగా ప్రచారం జరుగుతుంది. ఏంటి భూకంపం, ఎలా జరిగిందన్న కారణాలు కూడా అందరూ అడుగుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు, అసలు మీకున్న సమాచారం ఏంటి? అంటే మనం ఈరోజు ఇక్కడ హైదరాబాద్ అబ్జర్వేటరీ 1967లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి మనం కంటిన్యూస్గా 24/7 రికార్డ్ చేస్తూనే ఉన్నాం. సో ఎక్కడ చిన్న అర్త్క్వేక్ వచ్చినా లేకపోతే ఏదైనా ఎక్స్ప్లోజన్స్ లాంటి ఏది వచ్చినా కూడా రికార్డ్ చేస్తాం. సో అట్లనే 1969లో కూడా ఈ ఏరియా నుంచి భద్రాచలం నుంచి ఒక అర్త్క్వేక్ వచ్చింది, 5.7 మ్యాగ్నిట్యూడ్. సో ఇప్పుడు కూడా అదే రీజియన్ నుంచి, భద్రాచలం రీజియన్ నుంచి మనం ఈరోజు చూసిన అర్త్క్వేక్ కూడా మేడారం దగ్గర ములుగు జిల్లాలో ఉంది. సో ఈ వచ్చేసి దీని ఎఫెక్ట్ అంటే దీని వేవ్స్ ఈ 5 మ్యాగ్నిట్యూడ్ అన్నప్పుడు దీని వేవ్స్ దాని చుట్టుపక్కల ప్రసరిస్తూ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఈ ట్రాన్స్మిట్ అయ్యే భాగంలో సో దానికి జిల్లా రాష్ట్రాల సంబంధం లేదు కాబట్టి సో ఆ చుట్టుపక్కల 200-300 కిలోమీటర్స్లో ఎవరైనా కూడా ఆ కంపనాలని ఫీల్ అవుతుండొచ్చు. కాకపోతే ఆ అర్త్క్వేక్ మాత్రం ఆరిజిన్ మాత్రం అదే. సో అములుగు దగ్గర అర్త్క్వేక్. సో మీరు అన్నట్టుగా ఎంతవరకు అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు, ఏ ప్రాంతాల వరకు ప్రధానంగా ఈ యొక్క ప్రకంపనలు జరిగాయి? సో ప్రకంపనలు అంటే నేను ముందు చెప్పినట్లే 200-300 కిలోమీటర్స్ అయితే జనాలు చాలామంది ఫీల్ అవుతారు. సో అది కూడా ఎక్కువ ఎక్కడంటే సాఫ్ట్ సాయిల్, సాఫ్ట్ బెడ్ లేయర్స్ ఉన్నవి, నెక్స్ట్ లేక్ ఫీల్డ్, రివర్ బెడ్స్, వాళ్ళు అంటే ఎక్కడైతే సాఫ్ట్ సాయిల్స్ ఉంటాయో సో ఆ ఏరియా వల్ల ఎక్కువ ఫీల్ అవుతారు. సో 200-300 కిలోమీటర్స్లో అయితే అందరు ఫీల్ అవుతారు. కొన్ని ఏరియాల్లో వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఎక్కడైతే ఆ సిగ్నల్ యాంప్లిఫై చేస్తుందో సో ఆ లోకల్ జియాలజీని బట్టి ఉంటుంది అది. సో దాన్ని కూడా కరెక్ట్గా మనం జియోగ్రఫికల్గా ఈ రీజియన్, ఈ ఊరు, ఈ టౌన్ అని చెప్పలేం. కానీ సో 200-300 కిలోమీటర్స్లో అయితే ఏ చుట్టుపక్కల సరౌండింగ్ అనమాట 360 డిగ్రీస్లో ఎక్కడైనా ఫీల్ అవ్వచ్చు. సో భూమి లోపల 40 కిలోమీటర్ లోపు ఈ యొక్క సంభవం జరిగింది. ఒకవేళ ఇంకా పైన జరుగుతా మాత్రం పెద్ద ఎత్తున జరిగేదన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత, ఏం జరిగింది? అది కరెక్టే. అంటే భూకంప కేంద్రం భూమి సర్ఫేస్ నుంచి మామూలుగా ఈ పర్టికులర్ మన ఏరియాలో ఇండియన్ సౌదర్న్ పార్ట్లో 0 నుంచి దగ్గర 30-40 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు, వేరీ అవుతుంది. సో డెప్త్ పోతున్న కొద్దీ ఆ వేవ్స్ దాని ఎఫెక్ట్ దాని దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్లో కానీ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. సో పైన ఉన్న కొద్దీ దాని ఎనర్జీ ఎక్కువ ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఎనర్జీ అయితే రెండు ప్లేసుల్లో సేమ్. సో అది 5 అన్నప్పుడు అది 40లో అయినా 5, 10 కిలోమీటర్స్లో అయినా 5. కాకపోతే డెప్త్ పోతున్న కొద్దీ దాని ఎఫెక్ట్ మామూలుగా ఎనర్జీ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. సో మీ రీసెర్చ్లో తెలంగాణ అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి ప్రాంతాలను గుర్తించారు, ఎక్కడెక్కడ సంభవించినట్టు, ఎంతవరకు రిక్టర్ స్కేల్పై నమోదైనట్టు మీ దగ్గర వివరాలు ఉన్నాయి? మామూలుగా అంటే మొత్తం ఇండియన్ మొత్తం భారతదేశాన్ని చూసినప్పుడు భారతదేశాన్ని మొత్తం ఈ అర్త్క్వేక్ ఎఫెక్ట్ని బట్టి జియోలాజికల్గా అన్ని స్టడీ చేసిన తర్వాత అక్కడెక్కడ జియోలాజికల్ ఫాల్ట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఇంతకుముందు హిస్టరీలో ఎప్పుడైతే అర్త్క్వేక్స్ వచ్చినాయి వాటన్నిటిని బేస్ చేసుకొని డిఫరెంట్ జోన్స్గా 4 జోన్స్గా డివైడ్ చేశారు. సో ఇప్పుడు మన తెలంగాణ చూసుకుంటే మొదటి 2 అంటే Zone 2, Zone 3లలో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందన్నమాట. సో Zone 2 అన్నప్పుడు తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, Zone 3 అన్నప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు వచ్చేసి Zone 3లో ఉంది మ్యాగ్నిట్యూడ్. అక్కడ మనం 6 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు Zone 3లో. సో ఇప్పటి వరకు హైదరాబాద్ కానీ తెలంగాణ ప్రాంతం కానీ రిస్క్ లేని ప్రాంతంగా పేరుంది. ప్రధానంగా డెక్కన్ పీఠభూమి కాబట్టి హైదరాబాద్కు ఎలాంటి భూకంపం రాదని ఒక వాదన ఉంది. అందులో నిజమెంత? ఈ ప్రకంపన నేపథ్యంలో ఒక్కసారి జరుగుతున్న వార్తల్లో ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తం మనం చూసినప్పుడు మామూలుగా మా అబ్జర్వేషన్ కానీ మామూలు సైంటిఫిక్ స్టడీస్ ఏవైనా కానీ భూకంపం రాని ప్రదేశం అంటూ భూమి మీద ఎక్కడ లేదు. సో ఒక్కొక్క దగ్గర ఎక్కువ రావచ్చు, ఒక దగ్గర తక్కువ రావచ్చు. సో మనకి ఇక్కడ
ఈ మన తెలంగాణ రాష్ట్రం చూసుకున్నప్పుడు మనం జోన్ 2లో ఉన్నాం. అంటే తక్కువ ఇండియాలో 4 జోన్లలో అతి తక్కువ అర్త్క్వేక్ రావడానికి ఛాన్స్ ఉన్న జోన్ 1. సో నెక్స్ట్ జోన్ 3 అనమాట, అది 6 వరకు రావచ్చు. సో హైదరాబాద్ ఈ చుట్టుపక్కల కూడా అర్త్క్వేక్స్ వస్తాయి. కాకపోతే మనం 5 మాగ్నిట్యూడ్ అంటే మంచి కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అనేది మన ఐడియా. సో మీరు రిక్టర్ స్కేల్లో చూసినప్పుడు కానీ ఈ రోజే నమోదైందా, గతంలో వరుసగా జరుగుతుందా, ఎట్లా మీ దగ్గర ఉన్న వివరాలు? లేదు, రోజు మామూలుగా మేము ఈ రాష్ట్రాల్లోంచి కానీ ఇండియా మొత్తం కానీ చాలా చాలా అర్త్క్వేక్స్ రికార్డ్ చేస్తాం. చిన్న చిన్న అర్త్క్వేక్స్ కూడా ఉంటాయి, 1-2 మాగ్నిట్యూడ్ కూడా. సో అవి చాలామందికి తెలియదు కానీ మనం ఇన్స్ట్రుమెంట్స్ రికార్డ్ చేస్తాయి. సో అది చాలానే ఉంటుంది నెంబర్. సో ఈ 5 అనేసరికి కొంచెం ఎక్కువ దూరం స్ప్రెడ్ అయ్యింది వేవ్స్. నెక్స్ట్ ఆ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉండబట్టి చాలామంది ఫీల్ అయ్యారు. సో రిస్క్ ఫ్యాక్టర్ ఇప్పుడున్న నేపథ్యంలో ఎప్పటి వరకు ఉంది, దీని ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది, మీకుందో ఆ వివరాలు? అంటే మామూలుగా ఇప్పటివరకు మనం చూసిన అబ్జర్వేషన్స్ కానీ ఇంతకుముందు హిస్టరీ కానీ చూస్తే ఒక అర్త్క్వేక్ వచ్చిన తర్వాత దాని ఎనర్జీ స్లోగా రిలీజ్ అవుతుంటుంది. కాబట్టి దాని ఎఫెక్ట్ దాని పక్కన ఉన్న చిన్న చిన్న ఫాల్ట్స్ మీద, జియోలాజికల్ స్ట్రక్చర్స్ మీద పడుతుండొచ్చు. అది చిన్న అర్త్క్వేక్స్ అంటే స్లోగా కొన్ని వారాలు తీసుకొని అది సర్దుకుంటుంది. సో అంటే మనం ఇక్కడ నుంచి కొన్ని చిన్న చిన్న అర్త్క్వేక్స్ అదే రీజియన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్, గత సెప్టెంబర్లో మేడార్ ప్రాంతాల్లో మాత్రం కొన్ని లక్షల చెట్లు కూడా మొత్తం నేల కొరిగాయి. సో ఈ రోజు చూస్తే కనుక ఇప్పుడు అక్కడే అదే ప్రాంతంలో కూడా ఈ యొక్క భూకంపం సంబంధించిన వివరాలు నమోదయ్యాయి. సో ఈ నేపథ్యం దానికి దీనికైనా సంబంధం ఉందా, ఏం జరుగుతుంది? సో ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. సో ఇది మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే సైస్మలాజికల్గా ఇక్కడ ఎలాంటి రికార్డ్ లేదు. అంటే భూకంపం సంబంధించిన వేవ్స్ కానీ భూకంపం కానీ ఆ పర్టికులర్ టైంలో ఏం లేదు. సో అదేది భూకంపానికి సంబంధించింది అయితే కాదు. ఓకే, మొత్తంగా ఏం చెప్పదలుచున్నారు? చాలామంది కూడా ఒక భయాందోళన అయితే ఉన్నది, మళ్ళీ ఏమైనా జరిగే అవకాశం ఉందని కూడా చాలామంది చూస్తున్నారు. మీకున్న సమాచారం ఏంటి? అంటే మామూలుగా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏంటి అంటే మామూలుగా కన్స్ట్రక్షన్స్ కానీ బిల్డింగ్స్ కానీ వాటి మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మనం ఏదో ఓపెన్ సర్ఫేస్లో ఓపెన్ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు. సో అలాంటి టైంలో ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ సగం కొలాప్స్ అయ్యింది, ఆల్రెడీ డ్యామేజ్ అయింది, రెడీ టు కొలాప్స్ ఉన్న బిల్డింగ్స్లో అందులో ఉండకపోవడం మంచిది అనమాట. సో అది ఏదైనా మనం దగ్గరలో ఉన్నాము అంటే బిల్డింగ్లోంచి బయటకు వచ్చి ఉండటం సేఫ్. సో ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి, కొన్ని వీడియోలు మొత్తం షేక్ అయినట్టు చూస్తున్నాయి. మీకు ఆ వీడియోలు చూసినప్పుడు కూడా నిజమా లేకపోతే వైరల్ అవుతున్నాయా, అందులో ఎత్తుకెక్కినట్టు తెలుస్తుందా? అంటే జనాలు చెప్పడం, కెమెరాల్లో చూడడం అవి ఏమన్నా రాంగ్ అయి ఉండొచ్చు, కానీ సైస్మోగ్రాఫ్స్ రాంగ్ చేయవు. సో దానికి తెలియదు అనమాట. మామూలుగా అర్త్క్వేక్ అయినా రికార్డ్ చూపిస్తుంది, ఎక్స్ప్లోజన్స్ అయినా ఇంకేదైనా నాయిస్, మామూలుగా మనుషులు తిరిగే నాయిస్ కూడా రికార్డ్ చేస్తుంది. సో మనం చూసిన అబ్జర్వేషన్ ప్రకారం అది పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. అర్త్క్వేక్ వచ్చింది, అది మనం చెప్పినట్లు మేడారం ఏరియాలో 5 మాగ్నిట్యూడ్. సో చాలామంది చాలా అంటారు మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అందులో నిజమేనా? మీకున్న అప్డేట్స్ ప్రకారం మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రకంపన వచ్చే అవకాశం? అర్త్క్వేక్స్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అది ఒక దగ్గర ఇప్పుడు వచ్చి ఆగిపోయేది కాదనమాట. సో ఎందుకంటే ప్లేట్ ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంది. సో ఆ స్ట్రెస్ డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉంది. అది ఎక్కడైతే వీక్ జోన్స్ రిలీజ్ అవుతున్నాం. సో ఇది నార్మల్ ఫినామినా. దీని గురించి మనం ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏ జోన్లో ఉన్నాం, ఏ ఏరియాలో ఉన్నాం, మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, మన కన్స్ట్రక్షన్స్లో ఎలాంటి యాక్సిలరేషన్ వాల్యూస్ ఇన్పుట్ తీసుకోవాలనేది ఆల్రెడీ తెలిసింది. కాబట్టి వాటిని ఫాలో అవ్వడం మంచిది. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ భూ ప్రకంపన అయితే కొనసాగి, అయితే ఇది రిస్క్ జోన్ కాదు, కానీ ఏ ప్రాంతం కూడా మినహాయింపు ఉండదు, ఎక్కడైనా జరగవచ్చు. భవిష్యత్తులో జరుగుతున్నాయి, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వారు స్పష్టం చేసిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మసూన్తో సతీ దిశా టీవీ, హైదరాబాద్.